మానవుణ్ణి పుట్టడం చావటం ఇదంతా మామూలండి. పశువులు కూడా ఉన్నది పుట్టడం చావటం, ఇంకా మనుషులకి ఏమిటండి? దీనివల్ల గొప్పతనం ఏమిటి చెప్పండి? ఈ తల్లి గర్భంలో పడి 9 నెలలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనుభవిస్తూ పోవాల్సిందేనా చెప్పండి? ఈ ఫుల్ స్టాప్ పెట్టక్కర్లేదండి. ఇంతవరకు ఎన్ని జన్మలు పుట్టాడు చచ్చాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మరాహిత్యానికి ఔషధం చెప్పినప్పుడు మనం ఎందుకు దాన్ని సేవించకూడదు, ఎందుకు దాన్ని ఆచరించకూడదు చెప్పండి? కనుకనే వేమన ఏం చెప్పినాడు తెలుసండి? మీరు వేమన పద్యాలు చదువుతుంటారు కదా. విశ్వదాభిరామ వినురవేమ, చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. ఎన్నో చదువుతున్నారు నాయన, చస్తున్నారు కదా చెప్పండి. ఎన్ని చదివినా శ్మశానంలో బూడిదైపోతున్నారు. చావుని తప్పించుకునే విద్య చదవండి. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. చదివి చదివి కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవీమ. ఎంత చక్కగా చెప్పారు. కనుక అమర విద్య మనకు కావాలండి. ఇప్పుడు చూడండి, ఆ పండితుడు మునిగిపోయినాడు కదా. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఈ భవసాగరం, ఈ సంసార దుఃఖం అనే సాగరంలో మునిగిపోతుంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి? దేని కొరకు పుట్టాం? ఏడవటానికే చెప్పండి. పుట్టేటప్పుడు అందరూ ఏడుస్తారండి. చూచారు, ఎవరో ఒక మహనీయుడు అన్నాడు, వీపింగ్ వీపింగ్ యు ఆర్ బారన్, లాఫింగ్ లాఫింగ్ యూ షుడ్ డై అన్నాడు. చూడండి ఎంత బాగా. ఏడుస్తూ ఏడుస్తూ పుట్టావు నాయన, నవ్వుతూ నవ్వుతూ చావాయి అన్నాడు. చూడు, ఎవడండి నవ్వేది? చచ్చాడు ఇప్పుడు ఎవడే నవ్వుతున్నాడా? రామరామ ఇది లేదు అది లేదని ఏడు చస్తున్నాడే కానీ. ఈ మధ్య జరిగిన విషయం చెప్తాను. ఒక పట్టణంలో ఒక వర్తకుడు ఉన్నాడండి. ఆ వర్తకుడు గారు లక్షాధికారి. లక్షలు ఎట్లా సంపాదించాడు తెలుసండి? ఇనప కొట్టుందండి, ఐరన్ షాప్. ఆ ఐరన్ షాప్ ద్వారా లాభాలు సంపాదించాడండి. ఆయనకి 3 కొడుకులండి. 3 పెద్దవారైనారో పెళ్లిళ్ళు చేశాడండి. 3కి వ్యాపారం నేర్పాడండి. ఆ కొట్టులో అంటే ఇనప కొట్టులో, ఇనప షాప్లో అంత వ్యాపారం నేర్పాడు. వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. ఈయన ముసలివాడైపోయినాడు. ఆఖరికంటే ఒక వ్యాధి తగులుకుందండి. ఆ వ్యాధి సీరియస్గా వచ్చింది. పడక మీద పండుకున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు. ఆశ వదులుకున్నారండి. టెంపరేచర్ చాలా పెరిగిపోతున్నది, ఇంకా రేపో మాపో చచ్చేట్టుగా ఉన్నాడండి. అందరికీ టెలిగ్రాములు వైర్లు ఇవన్నీ ఇచ్చేశారండి. ఓ బంధువులు వీళ్ళంతా వచ్చేశారు, చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారండి. ఆయనకి ఇంకా ప్రజ్ఞ పోలేదండి. ఊరికే కళ్ళు మూసుకున్నాడు. రేపో మాపో చావుపోతాడు. ఆ టైంలో కళ్ళు మూసుకుని అడుగుతున్నాడండి. ఎవరు? ఈయన కళ్ళు మూసుకుని వర్తకుడు ముసలాయన. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు? 3 కొడుకులు కదండి. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడండి. ఇక్కడే నీ మంచం దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు అన్నారండి అక్కడ వాళ్ళు. నడిపివాడు ఎక్కడున్నాడు అంటే మధ్యవాడు ఎక్కడున్నాడు కొడుకు అని అడిగాడు. ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు అన్నాడు. చిన్నవాడు ఎక్కడున్నాడు? 3వ వాడు అని అడిగాడండి కళ్ళు మూసుకునే. ఇదిగో ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు, నువ్వు చస్తున్నావు అని చెప్పి ఏడుస్తున్నాడు అని. చా 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 3 ఇక్కడే ఏడవాలి, ఆ కొట్టు దగ్గర ఒకడు లేకుండా అన్నాడు. వాడు చూడండి, పోయే కాలంలో వాడు అన్ని వదులుకుని పోతున్నాడు. కొట్టు అడ్డం వచ్చింది వాడికి. ఇటువంటి మెంటాలిటీ ఉంటుందండి. ఇటువంటి మెంటాలిటీ చూడండి. పుణ్యమా పురుషార్థమా? గీతలో ఏం చెప్పారు చూడండి. ఆ అంత్యకాలంలో ఏ సంస్కారం ఉంటుందో అదే రాబోయే జన్మకు సద్గతిని కలుగు చేసేటువంటిది, చక్కని గతి కలుగు చేస్తుంది. కాబట్టి యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమే వైతిక ఉంతే యసదా తద్భావ భావిత. ఆయన అంత్యకాల సంస్కారం చాలా మంచిది. ఎట్లా వస్తుంది? అంత్యకాలంలో భగవన్నామం. ఇప్పుడు చూడండి, గాంధీ మహాత్ముని అకస్మాత్తుగా షూట్ చేశారండి. ఎక్కడ? బిర్లా హౌస్లో, బిర్లా భవన్లో. కూలిపోయినాడు. వారు తలంచలేదు, ఐడియా లేదండి ఇట్లా ఎవరో వచ్చి కాల్స్తారని. అకస్మాత్తుగా చనిపోతూ ఏమన్నారు చెప్పండి? హా రామ్, హా రామ్ అని చెప్పి తారక ఉచ్చరిస్తూ ప్రాణం విడిచాడండి. ఏమండి, అంత్యకాలంలో తారకం రావాలంటే సామాన్యం అండి. వారికి ఎందుకు వచ్చింది చెప్పండి? ఇది అందరికీ వస్తుందా చెప్పండి? ఇది తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య. అర్జునే, అంత్యకాల సంస్కారం గొప్పదే, కానీ ఎట్లా వస్తుంది? సర్వేషు కాలేషు, జీవితంలో ఎల్ల కాలమనందు కూడా దైవ సంబంధమైనటువంటి విచారణ చేస్తుంటే, ఆ నామస్మరణ చేస్తుంటే అంత్యకాలంలో అది జ్ఞాపకానికి వస్తుంది. లేకపోతే కనుక ఆ అంత్యకాల సంస్కారానికి జీవితం అంతా కూడా చక్కగా భగవన్మయం, దైవభక్తి కలిగి ఉండటం చాలా మంచిదండి. అది కనుక అనేకమైనటువంటి విద్యలు ఉన్నప్పటికీ ఈ అధ్యాత్మ విద్య మానవుని తరింపజేస్తుంది. జీవితంలో నిజంగా ఈ తారక విద్య తరింపజేస్తుందండి. అది దుఃఖాన్ని పోగొడుతుంది. ఏమండి, ఆ విద్యలో ఎవరైనా ప్రవేశం కలిగి ఉన్నారా చెప్పండి? కాలేజీల్లో చెప్తున్నారా? ఎక్కడైనా స్కూళ్ళలో చెప్తున్నారా? లేదు కదా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటితోనే ఇది ఉపదేశం చేశారు. అధ్యాత్మ విద్యా విద్యానాం, అన్ని విద్యల కంటే ఇది గొప్పదని చెప్పి చెప్తూ ఈ అధ్యాయంలో ఇంకా అనేకమైనటువంటి సిద్ధాంతములు చెప్తున్నారు. సంక్షేపంగా చెప్తాను వినండి, వివరంగా చెప్పడానికి అవకాశం లేదు. మొట్టమొదట ఈ కర్మ ఏ విధంగా చేయాలి అది బోధిస్తున్నారు. జ్ఞానము కలిగి కర్మ చేయండి. యోగస్థ కురు కర్మాణి. చూడండి, ఈ అధ్యాయంలో ఒక చక్కని వాక్యం ఉంది. కురు కర్మాణి, అర్జున మీరు కర్మలు చేయండి. ఏ విధంగా? తెలిసి కర్మలు చేయండి.
దాని యొక్క కీలకం తెలుసుకోండి, యుక్తి తెలుసుకోండి. ఏ విధంగా కర్మను ఆచరిస్తే మానవుడు సద్గతి పొందుతాడనేటువంటి విషయం తెలుసుకుని కర్మ చేయండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మొదట జ్ఞానం చెప్పినాడు, రేపు కర్మ చూచ, ఎల్లుండి మళ్ళా జ్ఞానం చూచ. మధ్యలో కర్మ పెట్టి ఇటు అటు జ్ఞానాన్ని పెట్టవలసిన పని ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ? చూడండి, ఇవాళ జ్ఞానయోగం, మళ్ళా తర్వాత 4వ అధ్యాయం జ్ఞానయోగం, 3 కర్మయోగం. కర్మయోగం మధ్యలో పెట్టి బాడీ గార్డ్స్ లాగా ఇటు అటు జ్ఞానం పెట్టారండి. సరే, దానికి అర్థం ఏమిటి తెలుసండి? తెలుసుకుని కర్మలు చేయండి. కర్మలు చేయటం, పశువులు కూడా కర్మ చేస్తున్నాయి, ఏమిటి లాభం దానివల్ల? ఏమి తెలియదు, అజ్ఞానంతో కర్మలు చేస్తున్నాయి. తెలుసుకుని దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు భగవానుడు ఏం చెప్పినాడు? సర్వం కలుతం బ్రహ్మ, అందరిలో ఒక చైతన్యం వ్యాపించున్నది, అది జ్ఞానం. అది నిత్య జీవితంలో ఆచరణలో పెడితే ఇగో వాడిలో ఏం ప్రకాశిస్తున్నది, శత్రువులో ఏమున్నారు, మిత్రులు ఎవరున్నారు, జంతువుల్లో ఏమున్నది, అదే స్వరూపం కదా. కాబట్టి నువ్వు ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తావు అనేటువంటి భావన మానవుడి కలుగుతుంది. కర్మ శుద్ధం అయిపోతుంది. ఎవరిని హింసించడు, బాధించడు. ఎందుకు? తన స్వరూపమే అక్కడ వెలుగుతున్నది కాబట్టి. ఇప్పుడు విశ్వరూపం అనే భగవద్గీతలో చూపిస్తారు. కారణం ఏమిటండి? అన్ని అధ్యాయముల్లో ఓకలుగా చెప్పి విశ్వరూపం ప్రాక్టికల్గా ఎందుకు చూపించారు చెప్పండి? ప్రత్యక్షంగా ఇదిగో నాయన అర్జునే, ఆల్దో దేర్ ఈస్ డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్, దేర్ ఈస్ యూనిటీ. ఈ ప్రపంచం అనేకంగా ఉన్నప్పటికీ, అనేక చేతులు అనేక కాళ్ళు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకటే స్వరూపం అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా విశ్వరూపం చూపించినాడండి. ఇది జ్ఞానం. ఇది తెలుసుకుంటే ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఒకడొకడిని కొట్టాడంటే దాని అర్థం ఏమిటండి చెప్పండి? వాడు నాకంటే వేరుగా ఉన్నాడు అని అజ్ఞానం. చూచారు, విశ్వరూపంలో అందరూ భగవత్ స్వరూపులని తెలిసినప్పుడు వాడిని ఎట్లా కొడతాడు చెప్పండి? ఇప్పుడు కొందరు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టి ప్రార్థన చేస్తారండి. దేవుడు గారు చాలా అపరాధాలు చేశాను, క్షమించండి అని చెంపలు వాయించుకుంటారండి. గుళ్ళో నేను చూశాను కొందరు వాయించుకోవడం. కానీ ఎట్లా వాయించుకుంటారో తెలుసండి? అసలు దెబ్బే తగలదండి, ఊరికి ఇట్టట్ట ఆనించుకుంటారు. ఏంటండి, చెంప వాయించాలంటే జ్ఞాపకం ఉండేట్టు కొట్టాలి. అదండి, అట్లా కొట్టుకోరు. ఎందుకు? బొగ్గవాడే, చెంపవాడే, చెయ్యివాడే, ఇంకెక్కడ కొట్టుకుంటాడు వాడు. అదేవిధంగా ఒక జీవుని ఎడల ప్రేమ దయ కలగాలంటే ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. విశ్వరూపంలో వారు నేను అందరం కూడా భగవంతుని యొక్క సంతానం, భగవంతుని యొక్క అవయవాలు, ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది ఆల్ మైటీ అనేటువంటి విషయం కనుక మనకు తెలిస్తే ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తాం చెప్పండి? ఇప్పుడు గవర్నమెంట్ వారు చాలా శిక్షలు వేస్తున్నారండి. ఎవరైనా దొంగతనం చేస్తే శిక్ష, ఏదైనా అబద్ధం అంటే ఇంకా రకరకాలుగా శిక్షలు వేస్తున్నారు. ఏమైనా మార్పు వస్తున్నదా? వాళ్ళ హృదయాల్లో ఏమైనా మార్పు వస్తున్నదా? లేదండి. ఆ కాలం, శిక్షాకాలం పూర్తి అయిన తర్వాత మళ్ళా ముహూర్తం పెడుతున్నాడండి దొంగ, మళ్ళా పెడుతూనే ఉంటాడు. ఒక చోట జరిగిన విషయం చెప్తున్నాను. ఒక గ్రామంలోనండి ఒక లావాటి వాడు ఉన్నాడండి, ఒక సన్నటి వాడు ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఏదో వాద వివాదం వచ్చిందండి. వాద వివాదం వస్తే లావాటి వాడు కోపం ముదిరి వాడి చెంప మీద ఒక వాయించాడండి. ఒకటి వాయిస్తే వాడు సన్నవాడు కదండి, మళ్ళా కొట్టలేక బెంచ్ కోర్టులో దావా వేశాడండి వాడు వీడి మీద. మ్యాజిస్ట్రేట్ గారు ఇద్దరికి సమన్లు పంపించాడు. ఇద్దరు వచ్చారండి. మ్యాజిస్ట్రేట్ అడుగుతున్నాడు, ఏ లావాయన, నువ్వు సన్నాయిని కొట్టావా చంపాలని? దంచి పారేశానన్నాడు. ఎందుకు కొట్టావు? కొట్టాలని అనిపించింది, కొట్టాను అన్నాడు వాడు. సరే, నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి 5 రూపాయలు కోర్టుకి జరిమానా చెల్లించవాయి అన్నాడండి. 5 రూపాయలు జరిమానా. వాడు జేబులో చూచాడండి, 5 రూపాయలు లేదండి, 10 రూపాయల నోటు ఉందండి. అప్పుడు అందరిని అడిగాడు, చిల్లరుందా చిల్లరుందా అని. ఎవరి దగ్గర లేదండి. అప్పుడు ఏం చేశాడు తెలిసిన? ఆ చెంప కూడా వాయించి కోర్టుకు 10 రూపాయలు ఇచ్చాడండి వాడు. ఇట్లా ఏమైనా మార్పు ఉన్నదా చెప్పండి? దంచి కొట్టాడండి మళ్ళీ. హృదయం మార్చం లేదండి. కనుక ఇటువంటి నైతికమైనటువంటి బోధల చేత తప్పకుండా మార్పు వస్తుందండి. అది ఎందుకు? వీరు వారు దేవతలు రాక్షసులు సమస్త ప్రాణి కోట్టు కూడా ఒకే. ఇది జ్ఞానం. ఒకే స్వరూపం అని తెలిస్తే దయ, కరుణ, పరోపకారం, అహింస ఇవన్నీ తాండవిస్తుంటాయి. ఈ ధర్మాలు ఎంత బోధించినా కూడా మానవుడికి వంట పట్టవండి. ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటాడో, జ్ఞానం అంటే ఏంటి? సర్వం కల్వితం బ్రహ్మ నేహనా నాస్తి కించన. ఇక్కడ అనేకత్వం లేదు, ఏకత్వమే ఉన్నది అనేటువంటి భావం బోధ గనకుంటే, దీని పేరే తారక విద్య, అధ్యాత్మ విద్య గనక తెలుసుకుంటే ఇక జీవితం అంతా మారిపోతుంది, కర్మ శుద్ధం అయిపోతుంది. చూడండి, యోగస్థ కురు కర్మాణి అంటాడు ఈ అధ్యాయంలో. నాయనా అర్జున, యోగం అంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునే కర్మ చేయక. జనకుడు ఆ విధంగా చేశాడండి. జనక మహారాజు ఏమండి, మొదట్లో వారికి తెలియదు, సామాన్యమైన రాజు. చక్కగా ఆత్మవిద్యను అష్టావక్రుడు, యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి గురువుల దగ్గర నేర్చుకున్నాడండి. ఎవరు? జనక మహారాజు. రాజ్యమును ఎట్లా పాలించాడో తెలుసండి? తామరాకు మీద నీటి బిందువులే పాలించాడండి, అన్అటాచ్. ఎంత రాజకీయ అల్లకల్లోలం వచ్చినప్పటికీ నీకు చెల్లింపడండి అది. ఒకనాడు ఏకాంతంలో యాజ్ఞవల్కుడి దగ్గర ఊరు బయట బోధ నేర్చుకుంటున్నాడండి. ఎవరు? బ్రహ్మ విద్యను యాజ్ఞవల్కుడు.
ఈ మిథిలాపట్టణం కాలిపోతూ మంటలు అగ్నిహోత్రం పెద్ద జ్వలించిపోతున్నది. పరిగెత్తుకొని వచ్చి చెప్పారు, జనక మహారాజా నీ పట్టణం కాలిపోతున్నది అని. ఆయన ఏమన్నారు తెలుసండి, మిథిలాయాం ప్రదీప్తాయాం నమే దహ్యతి కశ్చన. నా ఊరు కాలే ఊరు కాదు అన్నాడండి, ఒకటే మాట. ఎంత గంభీరమైన వాక్యం. మిథిలాపట్టణం కాదు చూడండి, ఆయన సొంత ఊరు కదా, అంతా వాళ్ళ బంధువులంతా ఉన్నారు కదా, కాలిపోతుంటే ఏ మాత్రం చెలింపలేదండి అది. మిథిలాయాం ప్రదీప్తాయాం నమే దహ్యతి కశ్చన. నాకు ఏ విధమైనటువంటి చంచలత్వం లేదు, నాకు దిగులు లేదని చెప్పి ధైర్యంగా చెప్పేస్తున్నాడు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మవిద్య, బ్రహ్మ విద్య తెలుసుకున్నాడు. ప్రపంచంలో ఆత్మని ఎవరు కూడా చంపలేరు, దాన్ని ఛేదించలేరు అనేటువంటి విజ్ఞానము వారికి ఉన్నది కాబట్టి రాజ్యంలో చక్కగా పాలించి నేటికి కూడా వారి ప్రాతస్మరణీయుడిగా వెలసెల్లుతున్నాడండి. చూడండి, భగవద్గీతలో వారి పేరు వచ్చిందండి, రేపు వస్తుంది. చూడండి, కర్మణైవ సంసిద్ధిమాస్థిత జనకాదయ. జనకుడు మొదలైనటువంటి వారు ఎట్లా రాజ్యమును పొద్దున్న లేస్తే ఇది లేదు అది లేదు, వరీస్, యాంగ్జైటీస్, దీంతో పడి సతమతం అయిపోతున్నారండి. సార్, దీని నివారణ ఉపాయం ఏంటండి? ఇదంతా ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ఫియర్? అది వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ వరీ? దుఃఖానికి కారణం ఏమిటని చెప్పి పెద్దలు యోచన చేశారండి. సరే, ఇప్పుడు ఏదైనా రోగం వస్తే మందు ఇవ్వటం అనేది సహజం కదండి. కదండి, పెద్దలైనటువంటి వారు మందు ఇవ్వటం మంచిదైనప్పటికీ వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది డిజీజ్? చూడండి, అర్థమైందండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. క్యూర్ ఈజ్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అయ్యా, రోగం వస్తే నయం చేయటం మంచిదే, కానీ తెలివిగలవాడు అసలు రోగం ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ డిజీజ్, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం. ఇప్పుడు కలరా వస్తే అన్ని టీకాలు వేస్తున్నారు, మంచిదే, అసలు కలరా ఎందుకు వచ్చింది? అది పెద్దలైన వారు ఆలోచిస్తారండి. ఇదిగో దోమల వల్ల కలరా వచ్చింది, అంచేత ఈ మురికి గుంటలు ఇవన్నీ లేకుండా చేస్తుంటారు. చూచారు, అదే విధంగా మానవుడు దుఃఖపడుతున్నాడు. ఈ దుఃఖం పోవటానికి అనేక మంది అనేక ఉపాయములు. ఇప్పుడు ఆకలి అయితే వాడికి అన్నం పెడుతున్నారు, దాహం అయితే నీళ్లు పోస్తున్నారు. ఇంకా ఈ చిన్న చిన్న దుఃఖాలన్నీ పోతున్నాయండి. కానీ అసలు పుట్టటం చావటం అనే దుఃఖం ఎట్లా పోగొడతారు చెప్పండి? పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు. దాన్ని నివారణ చేయటమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయం. దీని పేరే జన్మరాహిత్యం. పుడుతూ చస్తూ ఉంటే ఎప్పుడు దుఃఖాలేనండి. అది జన్మరాహిత్యం అనే మోక్షం, కైవల్యం అనే యథార్థ స్వరూపం తెలుసుకుంటేనే వస్తుందండి అది. ఆత్మజ్ఞానం చూడండి, సర్వ దుఃఖ శిరచ్ఛేద ఆత్మాలోకేన జాయతే. శాస్త్రములు చెప్తున్నాయి, అన్ని దుఃఖముల యొక్క శిరస్సు ఛేదింపబడుతుంది ఎప్పుడు ఆత్మజ్ఞానం చేత. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ కర్మ చెప్పలేదు, భక్తి చెప్పలేదు, యోగం చెప్పలేదు, ఆత్మ విచారణ మొట్టమొదట్లో ఎందుకు చెప్పాలి? ఇట్స్ మోస్ట్ పొటెన్షియల్ మెడిసిన్. మానవుడు దుఃఖం పోవటానికి ఇంతకి తప్పితే ఇంకా వేరే మార్గం లేదు. కలలో అనేక దుఃఖాలను అనుభవిస్తున్నవాడు దుఃఖాలన్నీ పోగొట్టుకోవడానికి మేలుకోవాలి. ఆ మేలుకునే విద్య అండి ఇది, అమర విద్య. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. అర్జున, అయ్యో మీరు ఏ దుఃఖపడుతున్నారే, మీరు వారు అందరూ ఎవరు చెప్పండి? కుండలా, మట్టి కుండలా చెప్పండి? జడమైనటువంటి స్వరూపాలా? లేదు, కుండ కాదు, కుండలో ఉన్న ఆకాశం. చెబుతున్నారు, కుండ పగిలిపోయిన ఆకాశం పగలదండి. అటువంటి దృష్టాంతములు చక్కగా చెప్తున్నారు. నాయనా, మీరు కేవలం జడమైనటువంటి ఒక శరీరం అనేటువంటి కుండ కాదు, ఈ కుండ లోపల సచ్చిదానందం చూడండి. అదేమిటిది? పుట్టదు, చావదు. న జాయతే మ్రియతే వా కదాచన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఉపనిషత్ వాక్యం అండి ఇది. కనుకనే భగవద్గీతకి ఉపనిషత్ సారం అని చెప్పి పేరుందండి. సంకల్పంలో చూడండి, ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం. ఉపనిషత్ వాక్యం అండి ఇది. ఏది? నజాయితే, మానవుడు పుట్టేవాడు కాదు, చచ్చేవాడు కాదు, ఆత్మ అనేది శాశ్వతం. ఇది కనుక తెలుసుకుంటే ఎంత ధైర్యం వస్తుందండి మానవుడికి. ఇతరమైన మీరు ఎన్నైనా బోధ చేయండి, ఇంత ధైర్యం ఈ బ్రహ్మ విద్యలో అంత అద్భుతమైనటువంటి కెపాసిటీ ఉన్నదండి అది. సరే, కనుక ఇది అన్ని విద్యల కంటే రాజు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఇది అధ్యాత్మ విద్యానాం. ఈ బ్రహ్మ విద్య వల్ల ఏమవుతుంది తెలుసండి? దుఃఖరాహిత్యం కంప్లీట్ గా జరుగుతుంది మానవుడికి. ఇంకా ఈ జీవితం అంటే ఎంత హ్యాపీనెస్ అప్పుడు తెలుస్తుందండి అది. లేకపోతే ఈ మనస్సుకు లోబడి, ఈ దృశ్యానికి లోబడి, ఈ సెన్షువల్ ప్లెజర్స్, ఇదే పెద్ద నాగరికత అని చెప్పి ఎగిరెగిరి పడుతున్నారే ఏమండి? ఈ భోగములు అనుభవించడమే నాగరికత అండి. మహనీయులు ఏం చెప్తున్నారు తెలుసండి? సివిలైజేషన్ కన్సిస్ట్ నాట్ ఇన్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ డిజైర్స్ బట్ ఇన్ ది డెలిబరేట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ దెమ్ అన్నారు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, సివిలైజేషన్ అంటే, నాగరికత అంటే ఊరికే ఈ బాహ్యమైనటువంటి విషయాలను అనుభవించట్లో లేదు నాగరికత. చూడండి, ఇప్పుడు పశ్చిమ దేశాల్లో కానీ ఇక్కడ కానీ ఈ ఫ్యాషన్లు, ఈ పెద్ద వినోదాలు, వీటిల్లో పడిపోయి ఇదే నాగరికత అని చెప్పి అనుకుంటున్నారు. మహనీయులు ఏం చెప్తున్నారు చూడండి, సివిలైజేషన్ కన్సిస్ట్ నాట్ ఇన్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ డిజైర్స్
బట్ ఇన్ ది డెలిబరేట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ దెమ్. అది వాటిని ఎంతవరకు నిగ్రహించుకుంటే అంత గొప్ప నాగరికత అని గంభీరంగా చెప్తున్నారు. ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. స్థిత ప్రజ్ఞ లక్షణం ఈ రోజే చెప్పబోతారని సార్. ఎంత అద్భుతమైనటువంటి బోధ చెప్పండి. కనుక దీని పేరు బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్య అండి. ఎన్ని విద్యలో నేర్చుకుంటున్నారు? 64 విద్యలు ఉన్నాయండి ప్రపంచం. ఎన్ని చెప్పండి? 64. ఈ 64 విద్యలు నేర్చుకున్నా మానవుడికి దుఃఖం పోదండి. ఏమండి మీకెట్లా తెలుస్తున్నా అడుగుతారేమో. నారదుల వారు ఇవన్నీ చదివాడండి. నారదులు ఈ 64 చతుషష్ఠి కళలు, ఈ చతుషష్ఠి కళలన్నీ నేర్చుకుని నారదులకి దుఃఖం పోలేదండి, శోకం పోలేదు, ధైర్యం కలగటం లేదు. అప్పుడు ఏం చేసినాడు తెలుసండి, తాను చదివిన పుస్తకాలన్నీ నెత్తిన పెట్టుకుని ఒక గురువు గారు ఉన్నారండి, మహానుభావుడు, ఏకాంతంగా వారి దగ్గరికి పోయినారు. వారి పేరేమిటి తెలుసండి? సనత్ కుమారుడు. సనత్ కుమారుడు అనే మహానుభావుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావ, ఇదిగో మేము చదివిన పుస్తకాలు 64 విద్యల్లో నేను కళల్లో ప్రావీణ్యం సంపాదించాను, కానీ దుఃఖం పోలేదు, నాకు శాంతి కలగలేదు, ఉపాయం చెప్పండి శాంతికి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. వెంటనే సనత్ కుమారుడు తరతి శోకం ఆత్మవిత్ అంటాడండి. ఫినిష్. ఒక్కటే సెంటెన్స్ చెప్తాడు. తరతి శోకం, శోకాన్ని ఎవరు దాటగలరంటే దుఃఖాన్ని, ఆత్మవిత్, ఆత్మజ్ఞానం కలవాడి.